మ్యాటర్ ఏంటంటే పబ్లిక్ పార్కింగ్ స్లాబ్ స్టార్ట్ అవుతుంది, షట్టరింగ్ అయిపోయింది అంటే ఒక సైడు అయిపోయింది అనమాట. అందులో స్టీలు ప్లస్ మొత్తం ఆయిల్ అన్నీ వేసేసి రెడీగా ఉందన్నమాట. అయితే ఫుల్ హెవీ రెయిన్ కాబట్టి ఇంకా నడుస్తుంది ప్రజెంట్. అయితే 1 or 2 డేస్లో స్లాబ్ పడిపోద్ది అనమాట. ఇంకా మన హెవీ రెయిన్ అని చెప్పేసి మామూలుగా అవుటర్ చెక్ చేసేసి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి ఇంకా చెక్ చేసేయడం కూడా అయిపోయింది. రేపు 2 డేస్లో మళ్ళీ స్లాబ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ దాని మీద మార్కింగ్ ఉంటుంది, మనకి మళ్ళీ సినిమానే ఉంటుంది. అయితే దీని పక్కన బ్లాక్ కూడా ఒకటి ఏది అడ్మిన్ 2 అనమాట. ఇది ఇందులో బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది, అది కూడా చూపిస్తా. మీకు తెలిసిందే కదా, మామూలుగా సిల్ లెవెల్ లింటల్ లెవెల్కి బెడ్ వేయాలి, మధ్యలో 2 బెడ్స్ వేయాలన్నమాట 4 ఇంచ్వి. ఇక్కడ చూపిస్తాను మీకు. వర్షం అయితే మాత్రం చాలా బీభత్సంగా వచ్చింది ఇందాక. ఎంత అంటే ఒక టవర్ క్రేనే అట్లా వంగిపోయింది అనమాట, అంత వచ్చింది. మొత్తం గాలి అయితే బీభత్సంగా వచ్చింది. ఆ గాలికి ఆ టవర్ క్రేనే ఇట్లా షేక్ అయింది అనమాట. ఆ ఆపరేటర్ అయితే భయపడ్డాడు అనమాట. ఇది బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ కూడా స్టార్ట్ అయ్యి చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకా మనకి స్లాబ్ పడినప్పుడు మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా స్టేషన్లు అన్నీ రెడీ చేసేసుకొని రేపు ఎల్లుండో యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నమాట. షార్టర్ మార్కింగ్లో మళ్ళీ వేయాల్సి వస్తుంది. మళ్ళీ వాటర్ పాయింట్స్ కట్టారంటే, నీళ్ళు కట్టారంటే మళ్ళీ కష్టమవుతుంది అన్నమాట మనకి. ఓకేనా? ఇక ఇది పబ్లిక్ పార్కింగ్లో స్లోప్ ఉందన్నమాట. అయితే 1:8 రేషియోలో ఇచ్చారు, అది కూడా మార్కింగ్ చేసాం, అంతా అయిపోయింది. ఈ కేబుల్ మిడ్ కేబుల్ అంటారు దీన్ని, మామూలు కేబుల్ అంటారు దీన్ని. అయితే ఇది వెహికల్స్ అంటే షేక్ ఇట్లా అప్ అండ్ డౌన్స్ కాకుండా ఇదైతే అనమాట, దానికి యూజ్ చేస్తారు దీన్ని. స్ట్రెంత్ పట్టుకుని అంటారు అనమాట. ఓకేనా? ఇదే అనమాట ర్యాంపు, 1:8 ర్యాంపు. పైనుంచి వెహికల్ ఇలాగ వస్తుంది అనమాట కిందికి. ఇది మనమే ఇచ్చాము లెవెల్. ఈ కేబుల్లు కట్ చేసేసుకొని సపోర్ట్ బీమ్లోకి సపోర్ట్ కాలానికి కూడా పెడతారన్నమాట. మీకు స్లాబ్ పడిన పైన వీడియోలో కూడా చూపిస్తా, చూడండి. ఈ ఎక్స్టెన్షన్ షీట్లో దూరుస్తారన్నమాట ఆ కేబుల్ని. ఇంకా స్లాబ్ అయిపోయి ఈ ప్లాస్టరు ప్లస్ ఆయిల్ అన్నీ రాసేసి రెడీగా ఉందన్నమాట. స్టీల్ కూడా ఎక్కిచ్చారు ఆల్రెడీ పైకి. ఇంకా వర్క్ స్టార్ట్ చాలా తొందరగా అయిపోద్ది. ఇంకా అంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్, మిగతావన్నీ అయిపోయినాయి, మంది మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అనమాట. ఇది పెద్దది సముద్రం అన్నమాట. దీంట్లో దగ్గర 1000 కాలాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ మనమే చేసాం. ద క్రెడిట్ కోస్ట్ మీ ఓన్లీ. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు సినిమానే ఉంటుంది అనమాట. ఎట్లా అంటే స్టేషన్లు ఆల్రెడీ ఉన్నాయి, వీళ్ళు వెంటనే ఇచ్చేసేయాలని చెప్పి అడుగుతారన్నమాట. దానికోసం మనం రెడీగా ఉండాలి. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్లు ఇవన్నీ కామన్గా ఉన్నాయన్నమాట. ఇక ఎలక్ట్రికల్ వర్క్లు అంటే వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు లైట్స్ కూడా ఉండాలి కదా, అందుకని పెట్టారన్నమాట. ఇవన్నీ పబ్లిక్ పార్కింగ్ కోసం అన్నమాట. ఇది ఒక 2 ఫ్లోర్స్ వస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ 2 ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు స్లాబ్ వేసేది గ్రౌండ్ అయితే ఇంకా 2 స్లాబ్లు ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఉండేదేమో
స్ట్రైట్గా ఉండేదేమో కాలం, ఇట్లా అడ్డంగా ఉండేదేమో బీమ్ అనమాట. మామూలుగా ఇవి కూడా తెలియదు అనుకుంటారేమో, అంటే మామూలుగా బిగినర్స్కి ఉంటారు కదా, అంటే అసలు ఇంతవరకు ఏం తెలియదు అనేది. ఇక్కడ ఉండేది కదా, ఇది బీమ్ వచ్చేసి, ఇది బీమ్ అంటారు దాన్ని. ఇది కేబుల్ కూడా ఎలా జాయిన్ చేస్తారనేది ఒకటి చూపిస్తాం కదా. అయితే వర్షం కారణంగా రెయిన్ కోట్లు ఇవన్నీ కొద్దిగా రెడీ చేసుకొని పెట్టుకోండి అన్నమాట. ఎందుకంటే మనకి ఇన్స్ట్రుమెంట్ తడకూడదు, ప్లస్ మనం కూడా తడకూడదు. మెయిన్గా సేఫ్టీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట ఖచ్చితంగా. పని తక్కువ చేసిన సేఫ్టీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎలక్ట్రికల్ పాయింట్స్ వాళ్ళకి డ్రాయింగ్లో ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ పాయింట్లు వస్తాయి, ఎక్కడెక్కడ డ్రాప్ వదలాలి, ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు వస్తాయి అని వాళ్ళకి ఒక డ్రాయింగ్ ఉంటుంది అనమాట. ఈ కవర్ బ్లాక్స్ ప్లస్ ఆయిల్ అన్నీ వేసేసి, ఇగో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది స్కాఫోల్డింగ్ చేసి రెడీగా ఉంది. కింద నుంచి చూపిస్తున్నాం మీకు లోపల నుంచి. ఇదంతా ఐరన్ స్కాఫోల్డింగ్ అనమాట. దీన్ని స్కాఫోల్డింగ్ అంటారు చాలాసార్లు. అంటే బిగినర్స్కి మళ్ళా చెప్తున్నాను, బిగినర్స్కి ఓన్లీ. అయితే ఇవి కూడా మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఉంటారు, దాని గురించి కాదు మరి. ఇంకా ఇవి వచ్చేసి ఇప్పుడు దగ్గర ఒక 80 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మార్కింగ్ చేయాల్సింది నెక్స్ట్ స్లాబ్ పడితే. ఇంకా 80 అట్లా మొత్తంగా 1000 కాలాలు వస్తాయి దీంట్లో. ప్రజెంట్ ఫస్ట్ స్లాబ్ నాది. ఇది అయిపోతే మనకి షూర్ అవుతుంది అన్నమాట. ఇది సెకండ్ స్లోప్ అనమాట. ఇది చెప్పా కదా 1:8 రేషియో పైనుంచి వెహికల్ రావడానికి. ఇది ఇంకా అదనమాట. ఇంకా బ్రిక్ వర్క్లో మీకు చూపించా కదా, బెడ్, సిల్ లెవెల్, లింటర్ లెవెల్ బెడ్లు. 2.9కి సిల్ లెవెల్ బెడ్ వేస్తారు, 7 feet 3 inchesకి లింటర్ లెవెల్ బెడ్ వేస్తారు అన్నమాట.